ముఖ్యమంత్రి గారితో సెక్రటేరియట్లో రివ్యూ మీటింగ్ జరిగింది. గడిచిన 44 సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నటువంటి తీరు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు, జరుగుతున్నటువంటి లోటుపాట్ల విషయం లోపట అన్ని ప్రభుత్వ విభాగాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా మేము రివ్యూ చేసినాం. స్పెషల్ బడ్జెట్ కావాలని అడిగినాం, దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. తర్వాత అన్ని ప్రభుత్వాలు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు కావాలని అడిగినాం. మాకు ఎక్కడెక్కడైతే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో వాటిని ప్రభుత్వం ముందర పెట్టినాం. వాటిని రివ్యూ జరిగింది. అటువంటి అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం మెరుగైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఉచిత విద్యుత్ అడిగినాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఏర్పాట్లలో, ఉత్సవాలలో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలని చెప్పినాం. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. మండపాలు విద్యుత్ బిల్లులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, ఉచిత విద్యుత్ ప్రభుత్వం అందించబోతుంది. ఈ యొక్క ఉత్సవాల ద్వారా దేశభక్తి, దైవభక్తి వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి ఒక లిటరేచర్ గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము తీసుకెళ్తా ఉన్నాం. ఆ రకంగా కూడా వినాయకుని యొక్క వ్రతకల్పం అనుకోండి, దేశభక్తి, దైవభక్తి, మహనీయుల యొక్క చరిత్ర, ఈ సంవత్సరం రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క 350వ సంవత్సరం వర్ధంతి, మహారాణి రాణి దుర్గావతి యొక్క 500వ సంవత్సరం జయంతి, భగవాన్ బిర్సా ముండా 150వ సంవత్సరం జయంతి, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడై 350వ సంవత్సరము. ఈ విషయాల్లో వారి జీవిత చరిత్రను మేము ప్రతి మండపం లోపల లిటరేచర్ రూపంలో తీసుకెళ్తున్నాం. మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తం పొంది భారతదేశం లోపల భాగమైనటువంటి 17 సెప్టెంబర్ 1948, ఆ రోజు కూడా అనంత చతుర్దశి. అనేక నిర్బంధాల మధ్యన ప్రజలు వినాయక యొక్క నిమజ్జనోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వేళ నిరంకుశ నిజాం ప్రభుత్వం లోపల అనంత చతుర్దశి నాడే ఈ ప్రాంతానికి విముక్తి కలిగింది. ఈ సంవత్సరం కూడా 17 సెప్టెంబర్ 2024 తెలంగాణ విమోచన దినము, అనంత చతుర్దశి నిమజ్జనోత్సవం కలిసి వస్తున్నాయి. కాబట్టి ఒక దేశభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల నిమజ్జనోత్సవానికి తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అన్ని లెవెళ్లలో, అటు డివిజన్ లెవెల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి వరకు సమన్వయ సమావేశాలు జరిగినాయి. ఆ రకమైనటువంటి ఒక సమన్వయ సమితులు ఏర్పడ్డాయి. గణేష్ యాక్షన్ టీం 253 జిఏటీల టీంలు ఏర్పాటు జరిగింది. అందులో ఎవరుంటారంటే స్థానిక కమిటీల లోపల ఆ యొక్క 18 ప్రభుత్వ విభాగాల అధికారులు, ఉత్సవ సమితి ప్రతినిధులు. ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధి లోపల ఒక జిఏటీ టీం ఉంటుంది, గణేష్ యాక్షన్ టీం సమన్వయపరచుకోవడానికి. ఈ రకంగా 253 జిఏటీ టీంల ఏర్పాటు ప్రభుత్వం చేసింది. మీడియా సహకారము, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం నిర్మాణం చేసి విశ్వవ్యాప్తంగా భాగ్యనగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఉత్సవాలను ఈ సంవత్సరం మరింత శోభాయమానంగా, వైభవంగా నిర్వహించడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.